కొట్టాల యాదగిరి గారు. నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 3 సార్లు ప్రపోజర్ అక్క మా ముదిరాళ్ళకి ఇచ్చిన గౌరవంగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చర్చ గురించి అక్క ఇచ్చింది 2 నిమిషాలు కాబట్టి ఈరోజు చర్చించాలనుకుంటే నిజంగా ఒక్కొక్కరికి 2 గంటలైనా సరిపోదక్క. కేసీఆర్ గారిని ఎట్లయితే రూపుమాపాలనే కేవలం రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ఆయన ఒకటి నిర్ణయించుకుంటూ ఎంతసేపు విమర్శించాలి అభివృద్ధి అనేది మర్చిపోయిండు కంప్లీట్గా. ఈరోజు తెలంగాణ టీఎస్ను టీజీగా మార్చిండు. ఈరోజు తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి, ఆ తల్లిని మన తల్లిని ఎట్లా చూసుకుంటాం? గౌరవంగా, ఉన్నతంగా, ఒక దేవతగా, ఒక విగ్రహ రూపంలో చూసుకుంటాం. అట్లా మనం ఈరోజు ఆ రోజు మనము మన ప్రతిభను, మన తెలంగాణ తల్లిని అట్లా తయారు చేసుకున్నాం. కానీ కేసీఆర్ గారు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లిని మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మార్చిరు? రేపు తెలంగాణ ఎట్లా ఉండబోతుంది అంటే, దొంగలు దోచుకుంటే ఎట్లుండబోతుందో దానికి ప్రతిరూపమే ఈరోజు చేసిన నీ కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు అక్క, మీరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బతుకమ్మ పండుగకు మా గజ్వేల్కి ఇట్లా వచ్చిర్రు అక్క. మీరు వాళ్ళ ఒక్క ఉద్దేశం ఏంటంటే, కవితక్క బతుకమ్మను ఎప్పుడైతే ముందు తీసుకొచ్చిందో ఈ బతుకమ్మను రూపుమాపాలనే ఒకే ఒక లక్ష్యంతో బతుకమ్మను కానీ తెలంగాణ తల్లిని కానీ ఈరోజు ఏదేదైతే మారుస్తురో అది కేవలం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన, కేసీఆర్ గారిని మార్చడం నీ తరం అవుతుందా? ఈరోజు కాళేశ్వరం చూస్తే కేసీఆర్ కనబడతారు, మా దగ్గర కట్టినటువంటి మల్లన్న సాగర్ చూస్తే కేసీఆర్ కనబడతారు, కొండపోచమ్మ సాగర్ చూస్తే కేసీఆర్ కనబడతారు. ఇట్లా చూసుకుంటే పోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ కనబడతారు. ఆయనను మార్చడం, ఆ మార్పు కోరడం నీ తరంగా అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బతుకమ్మ పండుగ అగ్రవర్ణాల పండుగ అని చెప్తాడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చినటువంటి ద్రోహివి నువ్వు. అలాంటి నువ్వు మా బహుజనుల గురించి బతుకమ్మ లేదని చెప్తావా? ఎక్కడ చూసినా బహుజనులే ముందుండి బతుకమ్మలు ఆడతారు. ఈరోజు పొద్దున చూస్తే పూలను తీసుకొచ్చి, గౌరవంగా పూలను తీసుకొచ్చి ఒక దేవతగా కొలిసే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అలాంటి సంస్కృతిని ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పిండు, అక్క ముదిరాజ్ కులాలు ఈ పూలతోని, నీళ్లతోని, కాయగూరలతోని, పండ్లతోని సంబంధం ఉన్నటువంటి కులం ముదిరాజ్ కులం. అటువంటి కులాన్ని గౌరవించినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. ఎందుకు చెప్తున్నంటే, ఈరోజు పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఎక్కడ వేస్తారన్నా చెర్లల్లో వేస్తారు. చెర్ల మీద బతకటంలో ఎవరన్నా మత్స్యకారులు అంటే మేజర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆయంలో 5,000 నుండి 6,000 సొసైటీలను గౌరవంగా ఇచ్చినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని నిజంగా నువ్వు తొక్కడం అనుకున్నది పొరపాటు పడుతున్నావు. ఈరోజు ఇంతకుముందు తమ్ముడు కందులమ్మది అన్నట్టుగా కేసీఆర్ గారు ఎందుకు రావాలి? కేసీఆర్ గారు కనుక బయటకు వస్తే తట్టుకునే శక్తి నీకు లేదు రేవంత్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. పులి కడుపులో పులే పుడుతుంది అన్నట్టుగా ఈరోజు కవితక్క తీసుకున్న ఈ నిర్ణయానికి ఖచ్చితంగా మేమందరం అక్క, మీరు ఏ పిలిపించినా కానీ మీ వెంటుంటాం. ఎక్కడికక్కడ ఎవరు వ్యతిరేకించినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని మీరు పిలిపిస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఇట్లా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్క. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు.